ఒక ప్రశ్న, ప్రేమ అన్నది అనుభవం కింద ఎలా తెలుస్తుంది అండ్ దానికి ఎమోషన్స్ని ఎలా సపరేట్ చేయాలి, అంటే ఎలా చూడాలి? అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రేమ అన్నది ఒక ఎమోషన్. ఇప్పుడు ఇది కాదంటే వాడిని బండబుద్ధులు తిడతారు. అవును. కానీ ప్రేమ ఎమోషన్ కాదు. తిట్టుకోండి. ఇప్పుడు మనకు సినిమాల్లో చూపించేదంతా రెండింటి మధ్యన ఎస్టాబ్లిష్ అయ్యే ఒక ఎమోషనల్ కనెక్షన్. ఇంతకుముందు పాట పాడుతున్నావు కదా, ప్రేమ ప్రేమ నీకిది న్యాయమా. ఎవరికి పాడుతున్నావు? జస్ట్ నువ్వు అనుకున్నది జరగకపోతే నువ్వు పాటలు పాడుతున్నావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుభవం అనేది ఏందో నిర్వచించగలవా? అనుభవం అంటే అన్నీ వస్తాయి అలా అలా లేదు. వాట్ ఈజ్ ఎక్స్పీరియన్స్? అంటే ఏదైతే మనం రెండోది, ఏది ఫీలింగ్, ఏది అనుభవం, ఏది అనుభూతి, ఎట్లా నిర్వచించడం? ఇప్పుడు ఈ ప్రేమ అనుభవం కదా తెలియాలంటే ముందు అనుభవం అంటే ఎందుకు తెలియాలి. ఒకడు అంటాడు నాకు జీవితంలో చాలా అనుభవాలు ఉంది, ఏవి లెక్కలోకి తీసుకొని అంటున్నాడు. అంటే ఏదైతే మనకు అనుభవం కలిగిందని తెలుస్తుంది అంటే దాని గురించి డౌట్ ఉండకపోవచ్చు, ఇంకా దాని గురించి ఇంకో డౌట్ అనేది ఉండదు. దేన్ని అంటాం అనుభవాన్ని? అది కదా రియల్ క్వశ్చన్. ఓకే. 4D సినిమా చూసినావా? చూశాను. అదొక అనుభవం అని మనిషి అనుకుంటున్నాడు. కానీ అంటే అలా అంటే అన్నీ వస్తాయి కదా నేను అంటున్నా. అలా అంటే అలాంటప్పుడు ఇంకా దేర్ ఇస్ నో స్పెషల్ అనుభవం కదా. అన్ని అనుభవాలు అయినప్పుడు అది సరిపోదు. ఇంకా సరిపోతుంది అలా అయితే. అంతే. ఫుడ్ ఈజ్ ఫుడ్. ఇది టేస్టీ ఫుడ్, అది టేస్టీ ఫుడ్, ఏదైతే ఏమి అట్లా. సో అందుకని ఆధ్యాత్మిక అనుభవం అన్నది మామూలు అనుభవాల కిందికి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఏదైతే స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అంటున్నామో, మామూలు అనుభవం దేన్ని అంటున్నాం అంటే అది వస్తుంది పోతుంది. సినిమా చూస్తే ఒక అనుభవం మళ్ళీ పోతుంది, అది మళ్ళీ నువ్వు నెక్స్ట్ సినిమా చూస్తే మళ్ళీ అనుభవం కలుగుతుంది, మళ్ళీ పోతుంది. అంటే మైండ్ అటెంటివ్గా పార్టిసిపేట్ చేస్తుంది ఎదుటి వ్యక్తితో. సమ్టైమ్స్ బాడీ ఆల్సో అది ప్యాసివ్గాను యాక్టివ్గాను పార్టిసిపేట్ చేస్తుంది బాడీ. సమ్టైమ్స్ బాడీ ఫుల్గా పార్టిసిపేట్ చేస్తుంది. కొన్నిసార్లు బాడీ సినిమా చూస్తున్నప్పుడు అస్సలు పార్టిసిపేట్ చేయదు. ఆ నో పార్టిసిపేషన్లో దాని పూర్తి పార్టిసిపేషన్ ఉంది. బాడీ ఉంది కానీ కదలట్లేదు, అది గొప్ప పార్టిసిపేషన్ ఒక రకంగా చూస్తే. అందుకని ఆర్డినరీ సెన్స్లో ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. కానీ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అనేది అయితే చెప్తున్నామో, ఏదైతే స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అంటున్నామో దానికి ఒక చిన్న తేడా ఉంది. అది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెప్తే నువ్వు కూడా క్రాస్ చెక్ చేసుకో. ఏదైనా ఒక అనుభవం నీ తొడ మీద ఇస్త్రీ పెడితే కూడా అది ఎక్స్పీరియన్స్. మంచి ఎండలో వేడివేడిగా ఒక నిప్పును పట్టుకుంటే చేయగలిగితే అదొక ఎక్స్పీరియన్స్. సో అందరి ముందు దవడకెట్టి కొడితే అదొక ఎక్స్పీరియన్స్. రకరకాల ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి. కానీ ఇవి మళ్ళీ వస్తాయి, దాని యొక్క ఇంటెన్సిటీ డ్రాప్ అయిపోతుంది. మళ్ళీ దానికోసం మైండ్ అరే మళ్ళీ సినిమాకి వెళ్దాం అంటే యూ వాంట్ దట్ ఎక్స్పీరియన్స్ అగైన్. నాకు మళ్ళీ అది కావాలి అని అంటున్నది ఏది కూడా నిజమైనది కాదు, మైండ్ గేమ్. కానీ ఏది స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అంటే, ఇప్పుడు రమణ మహర్షి ఉన్నాడు అనుకో, ఏదైతే వచ్చిందో ఇంకా పోలేదు, ఇంకా ఇట్ స్టేడ్. వెన్ ఇట్ స్టేస్ యూ బికమ్ దట్. ఇప్పుడు వచ్చిపోయేది ప్రేమ అనుకో, అది మైండ్ గేమ్. ఒకవేళ స్టే అయితే దట్ ఈస్ రియల్. ఇప్పుడు స్టే అయింది, ఒక్కటే విషయానికి స్టే అయింది, దానికి వేరే దాంతో సంబంధం ఉండకూడదు. సంబంధం ఉన్నది స్టే అవ్వదు. అందుకని ప్రపంచంలో మనం ఆర్డినరీగా వాడుతున్న లవ్ అనేది ఇట్స్ నాట్ లవ్, ఇట్ ఈస్ నీడ్. యూ నీడ్ ఆపోజిట్ సెక్స్. ఐ లవ్ మై హోమ్. నో, యూ నీడ్ హోమ్. లైక్స్ ఆర్ మెనీ. ఆ లైక్ని లవ్ అంటున్నాం మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్. యూ మే లైక్ సంథింగ్ బట్ యూ మే నాట్ లవ్ ఇట్. సమ్టైమ్స్ యూ లవ్ సంథింగ్, యూ మే నాట్ లైక్ ఇట్. బట్ డీప్ రూటెడ్గా చూస్తే నీడే కనిపిస్తుంది. ఐ లవ్ బిర్యానీ, ఐ నీడ్ బిర్యానీ. అంటే ఇప్పుడు చాయిసెస్ తీసేసి చూస్తే, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రతిదీ లైక్ లవ్ అంటున్నది చూస్తే అనకుండా చూడాలి.
అదే సి ఇప్పుడు అడవిలో ఒక్కడి ఉంటే లవ్ ఉందా? ఉంటే ఉండడం ఉంది అంతే. ఎట్లుంటుంది? ఇప్పుడు ఎలా ఉంటుందంటే సెక్స్ అనేది ఒక ఇద్దరికి సంబంధించింది, ఫుడ్ ఇండివిజువల్ సంబంధించింది. లవ్ అనేది మదర్తో ఉంటుంది, నేచర్తో ఉంటుంది, నదితో ఉంటుంది, సిస్టర్తో ఉంటుంది. అంటే అది ఎన్కంపాసెస్ ఎవ్రీథింగ్. సో ఉదాహరణకి నేను ఒకే అమ్మాయిని లవ్ చేస్తున్నంటే అది లవ్ కాదు, అది నీడ్. అది వెరీ గుడ్, దెర్ ఇస్ నో ప్రాబ్లం ఇన్ ఇట్. కానీ లవ్ అనేది ఏంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద జెండర్ అండ్ డినామినేషన్, ఎక్స్పెక్టేషన్ లేకుండా ఎదురుగా ఏది ఎలా ఉందో దాన్ని అంగీకరించే ఒక విశాల దృక్పథం ఏర్పడ్డది. ఇప్పుడు ఇట్లా ఉంటే వివాహాలు పడిపోతాయి, కానీ నా వివాహం అట్లా ఉంది. బికాస్ వెన్ ఐ న్యూ ద రియల్ మీనింగ్, ఐఎమ్ టెస్టింగ్ ఇట్. ఎవరు ఎలా ఉంటే అలా ఉండనిస్తాను. నాకు పైపైన చిన్న చిన్న ఒడంబడికలు తప్ప డీప్ రూటెడ్ ఇష్యూస్ లేవు నా లైఫ్లో. నాకు చెప్పకుండా ఎవరైనా వెళ్ళిపోవచ్చు. ఐ ట్రస్ట్ హ్యూమన్. నేను ఎవరికి అథారిటీ కాదు. ఐ టేక్ కేర్ ఆఫ్ హ్యూమన్. దట్స్ ఎ టోటల్ డిఫరెంట్ థింగ్. బట్ అథారిటీ ఈజ్ డిఫరెంట్. నాకు చెప్పాలి, నాకు చెప్పకుండా ఎక్కడికి పోవద్దు, ఏదైనా నాకు తెలియాలి. అండ్ యూ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ దేర్ డిజైర్స్. అట్లా అందుకని ప్రకృతి పరంగా లవ్ అనేది నీవే, నీ యొక్క డీపెస్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ సంథింగ్, దట్ ఈస్ లవ్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ప్రాణి ఉంది నీ ఎదురుగా, ఒక చేప ఈదుతుందమ్మా, జస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు చేప ఏంటో నీవు అర్థం చేసుకున్నావు చూసి. ఏమర్థం చేసుకుంటావు చెప్పు చేపని చూసి? ఒక కోర్ అండర్స్టాండింగ్, ఇట్ కెనాట్ లివ్ వితౌట్ వాటర్. ఇది అర్థమైంది కదా? ఇక నువ్వు ఎప్పుడు దాన్ని వాటర్ నుంచి దూరం చేయి. దట్ ఈస్ లవ్. అదే చిన్నపిల్లవాడు వస్తాడు, వాడు తీస్తాడు. ఏ మమ్మీ నీళ్ళలో మామూలుగా నేను బయట తీస్తే ఏం కదులుతుంది తెలుసా మమ్మీ అనొచ్చు వాడు. ఐ లవ్ ప్లేయింగ్ విత్ ఫిష్. అది లవ్ కాదు, సంథింగ్ ఎల్స్. లవ్ అంటే ఒక దాన్ని నువ్వు అన్కండిషనల్గా చూసావు, వితౌట్ ఎనీ ప్రిజుడిస్. చేపని చూసావు, చేప యొక్క సంపూర్ణ స్వరూపం అర్థమైంది. అప్పుడు నువ్వేం చేసావు? దానికి నువ్వు తిన్నప్పుడు దానికి ఇంత ఫుడ్ వేసావు, దానికి వాటర్ ఫ్రెష్గా ఉందా లేదో చూసావు, అండ్ యు ఆర్ నాట్ డిస్టర్బింగ్ ఇట్. దట్ ఈస్ లవ్. అట్లా నువ్వు మనిషితో ఉంటే యు ఆర్ లవ్, యు ఆర్ నాట్ ఇన్ లవ్. నేనైతే స్పెసిఫిక్గా అయితే నాకు అర్థమైన తర్వాత నేను అలాగే ఉంటున్నాను, కానీ దాని ప్రేమ అంటారన్నది నాకు అర్థం కాలేదు. దాన్ని ఏమనకు, దాన్ని నువ్వు లకి ఉటపాను. అది నీవు డే టు మినిట్ టు మినిట్ ఎక్స్పీరియన్స్. అది ఒక స్పెసిఫిక్ ఒక పర్సన్కి సంబంధించింది కాదు. పర్సన్కి సంబంధించి నీడ్ అది ఉంటుంది. ఇప్పుడు ఆఫీస్లో బాస్కి ఎంప్లాయీకి ఒక రిలేషన్షిప్ ఉంటుంది, ఒక మదర్కి కొడుకు రిలేషన్షిప్ ఉంటుంది, అదే మదర్కి హస్బెండ్కి ఒక రిలేషన్షిప్ ఉంటుంది వాళ్ళ తర్వాత ఎంప్లాయీకి, ఆ తర్వాత బాస్కి, తర్వాత ఒక టెనెంట్కి, ఒక ఓనర్కి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నీడ్స్ ఉన్నాయి. ఏం బాబు బాగున్నావు, అమ్మ బాగుందా అని ఓనర్ అడిగాడు, లవ్ బా పాడా. నువ్వు బాగుంటే వాడికి రెంట్ వస్తుంది, నీడ్ ఉంది వాడికి. నేను టెనెంట్స్తో మంచిగా మాట్లాడతా, వదిలి వెళ్ళిపోతారని. సో దే ఆర్ మెనీ రీజన్స్. బట్ లవ్ అనేది అన్కండిషనల్. చేప విషయంలో నీ యొక్క సంపూర్ణ అవగాహన వచ్చిందంటే యు ఆర్ నాట్ డిస్టర్బింగ్ ద ఫిష్. అట్లా వెన్ యూ అండర్స్టాండ్ హ్యూమన్ ఇన్ ఇట్స్ టోటాలిటీ, యూ సింప్లీ యాక్సెప్ట్ ది హ్యూమన్ యాజ్ దట్. ఒకవేళ ఇప్పుడు చేప ఇలా ఈదుతూ దానికి ఏదో ముళ్ళు గుచ్చుకున్నాను, అప్పుడు నువ్వు బయటకు తీయొచ్చునేమో, అది కూడా లవ్వే. చూడ్డానికి అసలు ఎప్పుడు ముట్టుకునేవాడు ముట్టుకున్నాడు, దాన్ని క్లియర్ చేసి మళ్ళీ అట్లా. ఒక గురువు ఒక శిష్యుడిని చూసే విధానంలో తిట్టొచ్చు, కొట్టొచ్చు. వాడు ఏదైతే మూల స్థితిలో ఉండి ఈదాల్సిన వాడు బయటకు వచ్చి కొట్టుమిట్టాడుతున్నాడు, మళ్ళీ అది పరిచయం చేసి మళ్ళీ నీళ్ళలో తోసేస్తాడు చేపని. సో నువ్వు చేపకి ఎంత హాస్పిటల్ తీసుకో, ఫైనల్గా నీళ్ళలో వదిలేసినట్టు. ఏది నిన్ను బతికిస్తుందో, ఏది నీలో జీవాన్ని అప్రయత్నంగా నింపుతుందో దాంట్లో ఎదుటి వ్యక్తిని నిలబెట్టు. నీ నియమంలో బంధించకు ఎదుటి వ్యక్తి. నేను చెప్పినట్టు చేస్తే ఐ లైక్ యూ, నేను చెప్పినట్టు చేయకపోతే ఐ హేట్ యూ. ఇదంతా జనరల్ పర్సెప్షన్. ఇప్పుడు నన్ను కాకుండా ఇంకెవరిని చేసుకుంటే చంపేస్తా అంటాడు హీరో. జనాలు విజిల్స్ కొడుతున్నారు, అందరూ అదే అనుకుంటున్నారు. అసలు రాత్రిపూట
ఎక్కడన్నా ఒక వేరే చోట నైట్ పడుకోవడానికి ఆడవాళ్ళకి స్వతంత్రం లేకుండా పోయింది, అనుమానం వచ్చేస్తుంది. అంటే ఎంత డౌట్ మనుషులకి, చాలా దారుణమైన ప్రపంచంలో ఉన్నాం. అందుకని అనవసరంగా ఈ మెడిటేటివ్నెస్, ఈ లవ్ అనే పదాలు వాడకుండా నీ ఇంట్లో వ్యక్తుల మీద నీకున్న అండర్స్టాండింగ్ చాలు నువ్వు ఎవడు చెప్పడానికి. బయట చాలా, ఇప్పుడు నేనున్నాను, నేను చెప్పింది చేస్తున్నాను. నాకు చెప్పకుండా ఇక్కడికి వెళ్ళిందా, ఎక్కడన్నా పడుకున్నా, ఐ యాక్సెప్ట్ ఇట్, ఐ ట్రస్ట్ ద అదర్. ప్రతిదాన్ని అనుమానపు చిత్రంలోనే చూడాల్సిన అవసరం లేదు. నీకు డౌట్ ఉంటే అడిగి తెలుసుకో, దేర్ ఇస్ నథింగ్ రాంగ్. కానీ అనుమానపడాల్సిన అవసరం లేదు. వెన్ సమ్మన్ సెడ్ సంథింగ్ యూ యాక్సెప్ట్ ఇట్. మళ్ళీ అది కూడా ఒక క్రిటికల్ మైండ్ తోటి, ఒక అజంప్షన్లో ఒక కథలు అల్లుకొని మెల్లమెల్లగా అది పైలప్ చేసుకొని నాకేదో అనుమానంగా ఉంది అట్లా డిస్టర్బ్ అయిపోయి ఉన్న చిన్న మానవ సంబంధాన్ని చెడగొట్టుకొని అదంతా వస్తుంది. అందుకని ఎదురుగా వాళ్ళు ఎలా ఉంటున్నారో అలా ఉండనివ్వడం. ఒకవేళ చేప గనక ఏదన్నా గాయమైతే మనం కాపాడినట్టు ఎదుటి వ్యక్తి తెలిసి తప్పు చేస్తున్నాడని తెలిస్తే యూ కెన్ హెల్ప్. సో ఎంత ట్రై చేసినా చేప చేతులకు రాలేదు, చావని. అట్లాగే ఎంత చెప్పినా ఒకటి వినలేదు, ఇంకా అది వాడికి ఫేట్. అది ఎవడు ఎక్కువ కాలం ఒకరిని పట్టుకొని ఉండలేదు, అది కుదరదు. అంటే నీవు మనిషివి, నీవు ఒక ఆర్గానిజం కాబట్టి నీ వ్యవహారం నీకుంటుంది. సో దాంట్లో ఫీజబుల్ అమౌంట్ ఆఫ్ టైంని ఎవరైనా ఇస్తారు పక్క వాళ్ళకి. ఆ తర్వాత చేయవలసింది ఏంది, యూ డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ దట్ పర్సన్, దట్ ఈజ్ ఆల్సో లవ్. ఇంకా చెప్పాలంటే బీయింగ్ విత్ ఎ పర్సన్ అండ్ నాట్ థింకింగ్ అబౌట్ ద సేమ్ పర్సన్ ఈజ్ లవ్, నా పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఎక్కువ థింక్ చేయొద్దు ఒక పర్సన్ గురించి, చెడిపోతుంది. ఎంత థింక్ చేస్తే అన్ని కల్పనలు, కపోల కల్పనలు, అంత అపోహలు, అన్ని ధారణలు. ఇంకా ప్రతి లుక్కి జెస్చర్కి వాడు కథ అల్లుకుంటూ ఉంటాడు. ఇంకా మీ అమ్మోళ్ళ ఇంటికి పోయి వచ్చినావు, మస్తు కూర్చున్నావు, అంతేలే, మా ఇంటికి పోతేనేమో అయిపోయా. ఉన్న ఆనందాన్ని వాడు బంప్స్, నేను ఏమనలేదు, ఉన్నదే అన్నా అంటాడు. అది ఎందుకన్నావురా అంటే నాకు అదే రైట్ లేదా అంటాడు. ఇంకా అది ఒడవదు అది. అందుకని కొంచెం బుర్రునోడు ఎవడైనా వాడు ఇంటరప్ట్ చేసుకోడు, ఎదుటి వ్యక్తిని వాడు ఇంటరప్ట్ చేయడు. ఎదుటి వ్యక్తి అడిగే వరకు వాడు సలహా ఇవ్వడు. ఎదుటి వ్యక్తి యొక్క వస్తువును అడగకుండా ముట్టుకోడు. ఎదుటి వ్యక్తి యొక్క ముఖాన్ని కూడా అనవసరంగా చూడడు. ఇదంతా ప్రేమలో భాగంగా జరుగుతుంది. కానీ వెన్ యూ థింక్ సమ్వన్ ఈజ్ యువర్ ఆబ్జెక్ట్ ఆర్ ఎ టాయ్, అప్పుడు వస్తుంది అథారిటీ. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ నాతో చెప్పిన మాట ఏంటంటే, పెళ్లి చేసుకుందాం అనుకుందని చేసుకో, నాకు ఒకటే అనిపిస్తుందిరా, అసలు చాలా ఏ డబ్బులు లేకుండా బీద అమ్మాయిని చేసుకోవాలిరా, ఒక అమ్మాయి లైఫ్ నిలబెట్టాలి అని. నేను నువ్వే బీదుని ఫస్ట్. రెండోది, నువ్వు బీద అమ్మాయిని ఎందుకు చేసుకుంటున్నావు అంటే, నువ్వు చెప్పినట్టు నీ మాట వినేటోళ్ళు కావాలి. అది ఒప్పుకో, నువ్వు చేసుకోవద్దని నేను అన్ను. కానీ దానికి ఈ ఫిలాసఫీ షుగర్ కోట్ వేయకు. ఇంకా ఏదో లైఫ్ ఇవ్వాలిరా మనం, నీకే గతి లేదు, నువ్వే సెకండ్ హ్యాండ్ RX 100 మీద తిరుగుతున్నావు. ఇప్పుడు ఒక నిమిషం, సేమ్ అట్లనే ఒక బాగా కారు ఉన్న అమ్మాయి, డబ్బున్న అమ్మాయి నీకు లైఫ్ ఇద్దాం అనుకుంటే ఓకేనా అని అడిగా. ఓకే, ఎక్కడ పోతున్నావురా నువ్వు బంగారు అట్లా. అందుకని ఇదంతా ఓకే. ఇద్దరు మనుషులు కలిసినప్పుడు డోంట్ టేక్ లైఫ్ సీరియస్లీ, కనబడు సీరియస్గా. ఏదైనా ఎప్పుడైనా బ్రేక్ అవ్వచ్చు, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఇన్ లైఫ్. ఓన్లీ నీ యొక్క ఆధీనంలో ఉన్న విషయాల పట్ల పూర్ణ గంభీరత ఉండని, ఇంకా మిగతాదంతా మనం లెక్కలోకి తీసుకో. కనబడింది సీరియస్గా, పర్వాలేదు, ఎవరైనా చెప్తుంటే విను, తీసుకోకు లోపలికి. నీ గురించి ఇట్లా అనుకుంటున్నారు, అవునా, సరే 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 విన్నాను కదా, నువ్వు మర్చిపో, నేను చూస్తే దాని సంగతి, నువ్వు కూడా మర్చిపో. ఏమీ కాదు, ఇదేం చేతగాంతనం కాదు, హయ్యెస్ట్ ఆర్డర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇది. చేతగాంతనం అంటే పోయి ఫస్ట్ కొట్లాడడం, విషయం తెలుసుకోకుండా ఆవేశపడ్డా. అందుకని సినిమాల్లో చూపించేది ప్రాపంచికమైన అవసరార్థమైన ఒక విషయం, దానికి ప్రేమ అని ఒక ముద్దు పేరు పెడుతున్నారు. అది చాలా కంజెస్టెడ్గా ఉన్న రిలేషన్షిప్. అది నీడ్ ఈజ్ గుడ్, అదేం తప్పు వర్డ్ కాదు. ఫుడ్ నీడ్, ఎవడబ్బా ఫుడ్ లవ్ చేసేది ఎవడబ్బా? ఐ డోంట్ థింక్ సో. నీడ్ అంతే, లవ్గా మార్చాం మనం. ఫుడ్ నీడ్ ఎక్కువైపోయి, ఇప్పుడు ఏదన్నా ఐ లవ్ మంచూరియా, కుడ్ యూ ప్లీజ్ బ్రింగ్ దట్ ఫర్ మీ అంటే అది నీకు ఛాయిస్ వచ్చేసింది. నువ్వు అన్నట్టుగా ఛాయిస్ లేకుండా లైఫ్ లీడ్ చేయగలిగితే
చెప్పకుండా మళ్ళీ వర్బల్గా చెప్పకూడదు. ఏవైనా చెప్పొచ్చు కానీ డీపెస్ట్ అండర్స్టాండింగ్స్ ఆఫ్ లైఫ్ అట్లాంటి అవగాహన ఉన్న వ్యక్తికే చెప్పాలి. లేకపోతే అది మిస్అండర్స్టాండ్ చేసుకోబడే ప్రమాదం. నాకు ఎవడైనా ఒకటే అంటే కష్టమైపోతుంది. వెంటనే అపార్థం చేసుకుంటాడు మనిషి. అందుకని కొన్ని విషయాలు మూలంలో అర్థం చేసుకొని ఇక నీ యొక్క పీస్ చెడిపోదు. వేరే వాళ్ళ యొక్క వ్యాలిడేషన్ నీకు అక్కర్లేదు. నీ ఉన్న స్థితి ఒరిజినల్గా అది కరెక్టే అని నీకు అనిపిస్తుంది. దెన్ యూ డూ ఎవ్రీథింగ్. మధ్య మధ్యలో వస్తుంది, దక్కా ఉంటుంది, మరి దాన్ని సరి చేసుకోవాలి. చివరిగా అనుభవం అండ్ అనుభూతి అనేది ఎట్లా చెప్పొచ్చు అంటే, అనుభూతి అన్నది ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్, అపరోక్ష. దీన్ని ఎట్లా చెప్పొచ్చు అంటే, అనుభవం అన్నది పరోక్ష అనుభూతి, అనుభూతి అన్నది ప్రత్యక్ష అనుభవం అన్నది. ఇది నా స్టేట్మెంట్. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను పాడుతున్నా, కామాక్షి అంబ కంచిక పాడాను కదా, ఇద్దరికి సేమ్ వినిపించిందా? నీది అనుభూతి, నాది అనుభవం. అంటే అనుభవంలో మూలశ్రోత నీవే, అనుభూతిలో మూలశ్రోత వేరే. నువ్వు ఓన్లీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు. యు ఆర్ ఓన్లీ ఎంజాయింగ్ ద ఫ్రాగ్రెన్స్. ఫ్లవర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్రాగ్రెన్స్ ఎక్స్పీరియన్స్, అండ్ వేరే వాళ్ళు ఆ ఫ్రాగ్రెన్స్ని తీసుకున్న అనుభూతి. ఇప్పుడు మరి వేరే వాళ్ళని లెక్కలోకి తీసుకునేది ఎక్స్పీరియన్స్ ఎప్పటికి కాదు. అందుకే ప్రేమ ఒక అనుభవం అయితే నీ యొక్క ఫ్రాగ్రెన్స్ని వేరే వాడు తీసుకోవాల్సిందే. అసలు వేరే వాడు అన్న ఒక భావన కూడా మాయమయ్యే ఒక సిచ్యువేషన్. కానీ చెప్తే గొడవలు అయిపోతాయి. అందుకని కొన్ని విషయాలు చెప్పకూడదు అంటది. యూ లివ్ ఇట్. నీ యొక్క కదలికల్లో దాని యొక్క అందం తెలియదు, బాగుంటుంది. అందుకని కొన్ని విషయాలు వ్యక్తిగతంగా డీప్ రూటెడ్గా స్టడీ చేసి అట్లా దాన్ని అర్థం చేసుకునే ఒక ఆ క్షేత్రం ఉన్నవాడితో చెప్పుకోవాలి. మిగతా లోకాభిరామాయణంలో ఉండాలి, చాలా బాగుంటుంది. అవును కరెక్టే, వాడు మంచోడు కాదంటే మంచోడు కాదాడు, అవును భోజనం అయిందా, అరే అవును వాడి గురించి తర్వాత మాట్లాడుకుందాం, అవలగాడి గురించి భోజనం పెట్టుకో. అనవసరంగా వాడి గురించి డిస్కస్ చేస్తే మన ఫుడ్ లేట్ అయిపోయాయి. డూ దిస్. వీళ్ళైతే సరి చేయి దీన్నైనా, లేదా వదిలేయి, కానీ చెడగొట్టద్దు. ఇప్పుడు మన బండి చెడిపోతే మనం ఏం చేస్తున్నాం? మెకానిక్ కాడ తీసుకుపోతున్నాం. మన దగ్గర సుత్తి లేదా, స్క్రూ డ్రైవర్ లేదా, మనం చేసి చెడిపోతుంది. అట్లా నీ కొడుకు చెడిపోతే ఎవరు సరి చేస్తారో వాడి చేతిలో పెట్టు, నువ్వెట్లా సరి చేస్తావు? నీ పెళ్ళం మాడిందకపోతే ఎవరు చెప్తే వింటాడో వాడితో చెప్పించు, నువ్వెట్లా చెప్తావు? అక్కడ మాత్రం మనమే చెప్పాలి. మనం చెప్పడంతోనే చెడిపోతుంది. యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద థింగ్ మనం నిర్ణయం తీసుకుని చెప్పాలని. నీకు చెప్పరాదు, ఎదుటి వ్యక్తికి వినే బుద్ధి కాదు, నువ్వు చెప్తే అర్థమే కాదు. అట్లా నీకు ఇంకేమైనా సంశయం ఉంటే అడుగు, అంతే. నేను ఇప్పుడు అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండర్స్టాండింగ్ ఉంది, మిస్అండర్స్టాండింగ్ ఉంది. ఎక్కడ ఉంటావు అనేది మన చేతిలో ఉంది. అందుకని మళ్ళీ ఒకసారి ఆ ఫిష్ ఎగ్జాంపుల్ని నువ్వు నిజంగా గ్రాస్ప్ చేయగలిగితే, ఫిష్ తీసేసి చెట్టు పెట్టు. ఆ చెట్టు ఎగ్జిస్టెన్స్కి ఏది దోహదం చేస్తుందో అది దాని నుంచి లాగేసుకో.
దట్ ఈజ్ లవ్. అలా లాగేసుకోవద్దంటే నీకు చెట్టు గురించి సమగ్ర అవగాహన ఉండాలి. కృష్ణమూర్తి ఇదే చెప్తాడు, జస్ట్ లుక్ ఎట్ సంథింగ్ జస్ట్ అని చెప్తాడు, జస్ట్ చూడు. మరి ఏం చూస్తావంటే యు ఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ద టోటాలిటీ ఆఫ్ సంథింగ్ రాదర్ దాన్ నీకు నచ్చినట్టు ఏరుకోవడం కాదు. అప్పుడు ఎవడు ప్యారెట్ని పంజరంలో బంధించాడు, ఎవడు ఒక చిన్న ఫిష్ని తీసుకొచ్చి ఒక అక్వేరియంలో ఉంచాడు. ఏ గురువు చేయలేదు. తీసుకొస్తే నీళ్ళలో వదిలేసి రాకుండా దానికి ఏది అవసరం అది ఇవ్వు బై. ఇప్పుడు నీ చుట్టూ ఉన్నాడు ఒకడు, వాడికి స్వేచ్ఛ కావాలి, వాడికి కొంతకాలం స్వేచ్ఛని. సో అది ఇవ్వడం కాదు, యాక్సెప్ట్ చేయడం. నువ్వు నిజానికి నదిని ఇస్తున్నావా చేపకేమన్నా? నదిని అందుబాటులో పెడుతున్నావు అంతే, అదే ఎత్తుంది పోయి. అట్లా ప్రస్తుతం నేను అది చేస్తున్నాను. ఎవరన్నా ఏదన్నా కోరితే ఐ సే ఓకే, ఇఫ్ దట్ ఈస్ గుడ్ ఫర్ యూ గో హెడ్. తెలుస్తుంది, లైఫ్ ఈజ్ ఎక్స్పెరిమెంట్. అట్లా చేస్తూ పోవాలి.